ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఏ సినిమాకి తీసిపోని మెలోడ్రామాతో కొనసాగుతున్నాయి. అసలు సినిమాలు చూడ్డం మానేశారు జనం. ఎందుకంటే రోజూ ఏదో ఒక సంచలన వార్తతో బుల్లితెర నిండా నిండిపోతుంటే ఇక వారికి మాత్రం సినిమాలతో పనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విస్తృతంగా నడుస్తోంది. ఎందరో బాధితులను తీసుకొచ్చి విచారిస్తోంది సిట్. ఇందులో సినిమా, రాజకీయ, వ్యాపార, మీడియా వర్గాలున్నారు. వీరంతా కలిసి గత ప్రభుత్వ పాలనలో తమ ఇంటి ఆడవాళ్ల ఫోన్లు సైతం విన్నారని కంప్లైంట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు, చట్ట విరుద్ధం. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుకు సంబంధించిన అంశం, దాన్ని హరించే అధికారం మీకెవరిచ్చారన్నది అసలు ఆరోపణ. ఈ దిశగా మీడియాధిపతులు వాంగ్మూలం ఇస్తుంటే మరో మీడియా ఛానల్ ఈ ఇష్యూ మొత్తంలో ఇన్వాల్వ్ అయ్యింది. అప్పట్లో బాలకృష్ణ కంటి చూపుతో చంపేస్తా అన్నట్టు ఈ మీడియా వ్యవస్థ థంబ్నెయిల్స్ తో చంపేస్తానట్టు కేటీఆర్ మీద రకరకాల టైటిల్స్ పెట్టి వదలడంతో వాటిని గుర్తించిన గులాబీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ మీడియా ఆఫీస్ పై దాడికి తెగబడ్డారు. దీంతో ఆ ఛానల్ కూడా దాదాపు తన థంబ్నెయిల్స్ మార్చుకోక తప్పలేదు. ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున దుమారం కింద తయారైంది. ఇక్కడ రెండు వర్గాలు, వివిధ వర్షన్లు. ఆ ఛానల్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ బీఆర్ఎస్ మహిళా నాయకులు సైతం వెళ్లి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చారు. పోలీసులు కూడా ఈ ఛానల్ పై కంప్లైంట్ తీసుకోవడం మాత్రమే కాకుండా బాధిత ఛానల్ ఇచ్చిన ఫిర్యాదులు అందుకోవడం మాత్రమే కాదు, వెళ్లి స్థల పరిశీలన సైతం చేశారు. కాంగ్రెస్ మంత్రులు సైతం ఈ టీవీ ఆఫీసు సందర్శన, తద్వారా వీరికి స్వాంతన కల్పించడం వంటివి జరిగిపోయాయి. వీటితో పాటు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం నుంచి కూడా స్పందనలు. మీడియా స్వేచ్ఛపై ఇలాంటి దాడి సరికాదన్నది వారి వారి అధికారిక కామెంట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్ కి గతంలో ఓటుకు నోటు కేసుకి ఒక లింక్ పెట్టి మాట్లాడుతున్నారు కొందరు. గతంలో ఇదే రేవంత్ బాబు మీద కేసీఆర్ గవర్నమెంట్ ఓటుకు నోటు కేసును కూడా గందరగోళం చేసింది. అప్పట్లో కూడా ఈ వార్త తొలిగా బ్రేక్ చేసిన ఒక న్యూస్ ఛానల్ ప్రసారాలను ఏపీలో రాకుండా చేశారు. ఆ తర్వాత ఈ కేసు ద్వారానే బాబుకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో రాజధాని పెట్టుకునే అవకాశం ఉన్నా ఏపీ వెళ్లిపోయేలా చేశారు. ఆ కేసులో ఆనాడు బాబు అండ్ కో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది. అంతేనా, ఇప్పటి సీఎం తన దగ్గరే హోంమంత్రిత్వం ఉంచుకోవడానికి గల కారణం కూడా ఈ కేసే అంటారు. అలాంటి కేసుకు తగిన రివెంజ్ తీర్చుకోవాలని చూసిన రేవంత్ అండ్ కోకి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దొరికింది. ప్రణీత్రావు ఆ రోజున తన దగ్గరున్న ఆధారాలు ధ్వంసం చేస్తూ పట్టుబడకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. ప్రభాకర్ రావు ఇదంతా జరుగుతుందని ముందే తెలిసి యుఎస్ చెక్కేస్తే పాపం అమాయక ప్రాణి ప్రణీత్ మాత్రం తనకింకా సర్వీస్ ఉంది కాబట్టి, ఇక్కడ ఉండడం తప్పదు కాబట్టి ఉన్న ఆధారాలు చెరిపేయాలనుకున్నారు. కట్ చేస్తే ఇదిగో ఇంతటి గందరగోళానికి కారకుడయ్యారు. టెలిఫోన్ తీగలాగుతూ ఆనాడు ఓటుకు నోటు కేసులో ఎంత అవమాన భారం అనుభవించామో అంతకంతకు అనుభవించేలా చేస్తోంది ప్రస్తుత రేవంత్ సర్కార్. అయితే ఇక్కడ కేటీఆర్ ని మరో ప్రముఖ ఛానల్లో ఇంట్రాగేట్ చేసినంత పని చేసి ఈ విషయం మీద ఒక ప్రశ్న వేస్తే తాను నార్కో అనాలిసిస్ గానీ, లై డిటెక్టర్ టెస్ట్ గానీ సిద్ధం, మీరు సిద్ధమా అంటూ ఆయన తన తప్పేం లేదని చెప్పుకురావడం కనిపించింది. దీనికి మరో కారణం లేకపోలేదు. ఈ మొత్తం ఇష్యూని ఆయన టేకప్ చేయలేదని అంటారు. ఈ మొత్తం వ్యవహారం ఆ ట్రబుల్ షూటరే దగ్గరుండి నడిపించారని చెప్పుకొస్తారు ఇంకొందరు. కాబట్టి ఇక్కడ కేటీఆర్ అంత కాన్ఫిడెంట్ గా లై డిటెక్టర్ పరీక్షలకైనా సిద్ధమేనన్నట్లు మాట్లాడుతున్నారని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ కేటీఆర్ ని సదరు మీడియా ఛానల్ మాత్రమే కాదు, చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఆనాటి ట్యాపింగ్ కేసు పుణ్యమాని ఒక రకుల్ ప్రీత్ సింగ్, మరో సమంత, రష్మిక మందన్న, చివరికి అనసూయ, సానియా మీర్జా, నమ్రతా శిరోడ్కర్ వంటి ఎందరో భామలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వీరిలో మరీ ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ దాదాపు క్లోజ్ అయ్యిందని అంటారు. ఇక సమంత కాపురమే నిలువునా చీలిపోవడానికి గల కారణం ఈ ఫోన్ ట్యాపింగే అని ఎన్నో మీమ్స్ సోషల్ మీడియా వేదికగా పేలుతున్నాయి. వీటిపైనే థంబ్నెయిల్స్ పెట్టిన సదరు ఛానల్ కేటీఆర్ ఫ్యాన్స్ లేదా ఆయన పార్టీ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. అప్పట్లో ఓటుకు నోటు కేసుకు ఇటు రివెంజ్ తీసుకోవడంతో పాటు ఇదే అదునుగా భావించిన ఈ ఛానల్ తనకు తాను పాపులర్ అయ్యే ఛాన్స్ కూడా చేజిక్కించుకున్నట్టయింది.